హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ మానస. ఈరోజు మనం వచ్చేసాం సమ్మర్ ఉత్సవ్ మేళా 2026. సో మేము ఎలా వచ్చామంటే క్యాబ్ బుక్ చేసుకొని ఈవినింగ్ టైంలో బయలుదేరాం. వెళ్తూ మధ్యలో సెక్రటరియట్ వైపు నుంచి వెళ్ళాం. అక్కడ నైట్ వ్యూ అయితే నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. కలర్ఫుల్ లైటింగ్స్తో మొత్తం ఏరియా చాలా గ్రాండ్గా మెరిసిపోతూ ఉంది. చూస్తూ వెళ్తుంటే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. సిటీ మొత్తం చాలా క్లాస్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. పిల్లలైతే ఆ లైటింగ్ చూసి ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అలా సెక్రటరియట్ చూస్తూ వెళ్ళాం. హైదరాబాద్లో ఈసారి సమ్మర్ అంటే కేవలం హీట్ కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఈసారి జరుగుతున్న సమ్మర్ ఉత్సవాలు గతంలో ఎప్పుడూ లేనంత గ్రాండ్గా వచ్చేసాయి. 160 ఫీట్ భారీ వాటర్ ఫాల్, 90 ఫీట్ ఐఫిల్ టవర్, జలకన్న మైర్మైడ్ షో, క్లాసిక్ వరల్డ్ ఫీలింగ్, 20 పైగా రైడ్స్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్, షాపింగ్, గేమ్స్, ఫోటో స్పాట్స్, ఒక్కటేంటి మనం అనుకున్నవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలా చూస్తూనే మనం రీచ్ అయిపోయాం. సో ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ పర్ హెడ్ అండి. అబౌవ్ 3 years and 4 years కిడ్స్ ఉన్న వాళ్ళ నుంచి టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. 100 రూపీస్ పర్ హెడ్. అండ్ టైమింగ్స్ వచ్చేసి 5:30 to 10:30 ఈవినింగ్ టైం. సో మేము అండ్ పిల్లలు వెరీ ఎగ్జైటెడ్. ఇంకా వెయిట్ చేసేది లేదు, లోపలికి వెళ్ళిపోదాం. ఏమేమి రైడ్స్ ఉన్నాయి, లోపల ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, సో అన్నీ చూసేసి ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. చలో ఎంటర్ ఇంటు ది సమ్మర్ ఉత్సవ్ మేళా. సో టికెట్ తీసేసుకున్నాం మేము. పర్ హెడ్ 100 రూపీస్. సో టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. సో ఎంటర్ అవ్వగానే లైటింగ్ థీమ్లో కాశ్మీరీ థీమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో సెటప్ చేశారు. చెట్ల మధ్యలో యాపిల్స్ డెకరేషన్స్ పెట్టి చుట్టూ స్నో ఎఫెక్ట్స్ క్రియేట్ చేశారు. ఆ లైటింగ్లో మొత్తం ఏరియా చూస్తుంటే నిజంగా కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది. నెక్స్ట్ మనం మర్మైడ్ షో, జలకన్య షోకి వచ్చేసాం. సో పిల్లలకైతే ఈ జలకన్య మర్మైడ్ షో బాగా నచ్చింది అండ్ నచ్చుతుంది కూడా. నీళ్ళల్లో మర్మైడ్లా చేసే పర్ఫార్మెన్స్ చూస్తుంటే నిజంగా ఫ్యాంటసీ వాళ్ళలోకి వెళ్ళినట్టు అనిపించింది. చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ షోని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళు అలా అంతసేపు వాటర్లో ఎలా ఉన్నారు, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది మాకు చాలా షాకింగ్గా అనిపించింది. సో చూడండి, జలకన్య షో చాలా బాగుంది. ఈ జలకన్య షో కోసమైనా మనం ఈ సమ్మర్ ఉత్సవ్ మేళాకి వెళ్ళాలి అనిపించేలా ఉంది. సో చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. సో వన్ మోర్ మెయిన్ అట్రాక్షన్ ఫర్ ది సమ్మర్ ఉత్సవ్ మేళా ఏంటంటే ఇక్కడ 160 ఫీట్ వాటర్ ఫాల్ అరేంజ్ చేశారు. ఇది ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే మనం దూరం నుంచి చూస్తుంటేనే ఈ వాటర్ సౌండ్కి మనకి చాలా రియల్ ఫీలింగ్ వస్తుంది. అండ్ నైట్ టైంలో ఈ లైటింగ్స్ పడితే ఈ వాటర్ ఫాల్ మరింత బ్యూటిఫుల్గా కనిపించింది. సో ఫొటోస్ తీసుకోవడానికి, రీల్స్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ స్పాట్. నిజంగా చూస్తే ఒక చిన్న హిల్ స్టేషన్ ఫీలింగ్ వచ్చింది. దీన్ని ఇంత బాగా ఎలా క్రియేట్ చేశారో అనిపించింది. వన్ మోర్ బ్యూటిఫుల్ అట్రాక్షన్ 90 ఫీట్ ఐఫిల్ టవర్. సో ప్యారిస్ వెళ్ళకపోయినా పర్లేదు, ఇక్కడే మనం ఐఫిల్ టవర్ వైబ్స్ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రి మొత్తం లైట్స్తో మెరిసిపోతూ చాలా గ్రాండ్గా కనిపించింది. సో నౌ ఎంటరింగ్ ఇన్ టు ద ఫేవరెట్ స్పాట్, తెలుసు కదా, షాపింగ్ ఏరియా. సో ఇక్కడ షాపింగ్ ఏరియా గురించి చెప్పాల్సిన పనే లేదు. నిజంగా షాపింగ్ లవర్స్కి అయితే ఒక చిన్న ప్యారడైజ్లా కనిపిస్తుంది. మీకు కావాల్సిన వస్తువులు దాదాపు ప్రతి ఐటెం ఇక్కడ ఒకే చోట దొరుకుతాయి. నైట్ వేర్స్, స్టైలిష్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్, షూస్, ఇలా ఫ్యాషన్ ఐటమ్స్ నుంచి హోమ్ డెకర్స్ వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి. అంతేకాదు హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, క్యూట్ కీ చైన్స్, కార్డ్ సెట్, ఫ్రాక్స్, చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. అండ్ చిప్స్, స్నాక్స్, ఫుడ్ స్టాల్ కూడా చాలానే ఉన్నాయి. చూస్తూ ఉంటే ఏది కొనాలి, ఏది వదలాలి అనిపించేంతగా మొత్తం షాపింగ్ ఏరియా చాలా కలర్ఫుల్గా, చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మీరు హ్యాపీగా వచ్చేసి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి అంటే హ్యాపీగా విజిట్ చేసేయండి ఈవినింగ్ టైం. అండ్ నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి, ఫుల్ టైం పాస్ అవుతుంది. సో హ్యాపీగా వచ్చేసేయండి, మీకు నచ్చినవి కొనుక్కొని హ్యాపీగా వెళ్ళిపోండి. సో ఫైనల్ వన్, పిల్లలకి ఎంతో ఇష్టమైన స్పాట్. సో ఫన్ లవర్స్ కోసం ఇక్కడ రైడ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 20+ రైడ్స్ ఉన్నాయి. అండ్ జైంట్ వీల్ నుంచి థ్రిల్లింగ్ రైడ్స్ వరకు అన్నీ ఉన్నాయి. పిల్లల కోసం సెపరేట్ కిడ్స్ రైడ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఫన్నీ గేమ్స్, షూటింగ్ గేమ్స్ లైక్ ప్రైజ్ గేమ్స్, బాల్ గేమ్స్ అండ్ గన్ గేమ్స్ అండ్ గేమింగ్ జోన్ కూడా ఉండింది. సో ఇలా ప్రతి గేమ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే అన్నీ చూసాము, ఏది ఎంజాయ్ చేయాలని చెప్పేసి అన్నీ చూస్తూ ఫైనల్గా మేము చూస్ చేసుకుంది కొలంబస్
సో కొలంబస్ మేమందరం ఎక్కాము. చాలా ఫన్గా థ్రిల్లింగ్గా అనిపించింది. సో మేము ఎంజాయ్ చేసింది బాగా రైడ్ అంటే కొలంబస్. సో ఇలా మేమైతే ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా విజిట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్ని ఒక మెమరీ క్రియేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.